సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్లో కేంద్రంలో శ్రీ బ్రాహ్మణ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో 2వ వార్షికోత్సవం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ బాలరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ బ్రాహ్మణ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం 2వ వార్షికోత్సవం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి చండీ హోమం, అభిషేకం, పూజా కార్యక్రమాలతో పాటు అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎల్లమ్మ తల్లి దయతో గుమ్మడిదలలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డును తల్లి దయతో ప్రభుత్వం విరమించుకోవాలని గ్రామస్తులు ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తూ వేడుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, నాయకులు, పట్టాదారులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గుమ్మడిదల గ్రామం 2వ వార్షికోత్సవం సందర్భంగా మన అమ్మవారికి అభిషేకం, హోమం, చండీ హోమం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే మన గుమ్మడిదల గ్రామంలో ఇది 3 సంవత్సరాల క్రితం గుడికి కట్టి ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీనికి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని మహిళలు, పెద్దలు అందరూ ప్రతి సంవత్సరం మార్చిలో వార్షికోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, యువకులు, అదేవిధంగా ఈరోజు కూడా చాలామంది మహిళా మండలి చేయమని ఉంటే మా దగ్గర వచ్చే డంప్ యార్డు కూడా దానికి కూడా డంప్ యార్డు రాకుండా అమ్మవారిని కోరుకుంటూ పూజలు చేయడం కూడా జరిగింది. పెద్ద పెద్ద నాయకులకు ఇక్కడ అమ్మవారు ఇక్కడ రాకుండా వాళ్ళకి ఏదైనా వేరే మార్గం చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మా ఊళ్ళో ఉన్నటువంటి మహిళామ్మలు అందరం కూడా వాళ్ళ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా ప్రభుత్వం మా ఏరియాలో ఈ డంప్ యార్డ్ నిర్ణయాన్ని విరమించుకుంటే బాగుంటుంది, వాళ్ళకు మంచి మనసు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటే రోజు వచ్చారు. ప్రతి సంవత్సరం ఏంటంటే మనం జూన్లో మళ్ళీ అమ్మవారికి బోనాలు, ఆషాఢ మాసంలో అమ్మవారి బోనాలు, బండ్లు, బోనాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం మళ్ళీ యథావిధిగా ఆషాఢ మాసం బోనాలు కూడా తీస్తాం. ఆ రోజు 3 సంవత్సరాల క్రితము ఈ యొక్క పురాతన ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి నూతనంగా నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరపడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవం 2వ వార్షికోత్సవం జరపడం జరిగింది. ఈ యొక్క వార్షికోత్సవంలో చిన్నలు, పెద్దలు అందరూ కూడా భక్తులంతా చాలా పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మహిళల యొక్క వాళ్ళ యొక్క సంతోషాలు, భక్తి చెప్పలేని విధంగా ఉంటాయి. ఈ అమ్మవారికి ఇక్కడ బాపని ఎల్లమ్మ అంటే నాన్ వెజ్గా అది శాకాహారంతో పూజలు చేసేటటువంటి ఎల్లమ్మ తల్లి కాబట్టి అనేకమైనటువంటి భక్తులు 4 సంవత్సరాల క్రితం నుంచి వినడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఆ డంప్ యార్డ్ను కార్యక్రమం చేపట్టింది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున ఎదుర్కోవాలని ప్రజలందరి మనసులో ఉంది. ఆ యొక్క కోరికకు ఈ అమ్మగారు ఎల్లమ్మ తల్లి గారు ఆశీస్సులు ఇచ్చి ఆ యొక్క గవర్నమెంట్ యొక్క మనసును మార్చి వేరే వైపు మళ్లించుటకు అమ్మవారు మనకు న్యాయశక్తుల తోడ్పడుతుందని నమ్మి అందరూ కూడా అమ్మవారికి పూజలు చేయడం జరిగింది.